రామచంద్ర రామచంద్ర ఈ గండం నుంచి తప్పించు తండ్రి. రాఘవేంద్ర రామచంద్ర. నానా రాఘవేంద్ర రామచంద్ర. నానా నానా అమ్మా అమ్మా డోర్ రావట్లేదు నానా, డోర్ రావట్లా నానా. వినిపిస్తుందా? వినపడట్లేదు. మిమ్మల్ని నానా మీరెన్ని చేసినా వర్కౌట్ కాదు చెప్తున్నా. అందుకే గడేశా. నానా అర్థమవుతుందా? ఆఫీస్ టైం అవుతుంది, డోర్ ది. నేను ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పిన మా అబ్బాయికి ఫీవర్ ఉంది, ఈరోజు రాడు అని. నానా నా ఫోన్ ఎక్కడా? నా దగ్గర భద్రంగా ఉంది. నానా మీరెన్ని చేసినా వర్కౌట్ కాదు చెప్తున్నా. తలుపుది. రే నేనేం చేయలేదురా, మొత్తం మీ అమ్మే చేసింది. తలుపుది. రే తలుపేసింది మాత్రం నేనే కాని మీ నాన్న చెప్తేనే చేశాను రా. మొత్తం నేనే చేశారా? మీ అమ్మకు దీంట్లో ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆ సంబంధం చాలా మంచిది. ఆ అమ్మాయిని చూశాను, చాలా లక్షణంగా ఉంది. తను నిన్ను చూడ్డానికి వస్తుందిరా. ఆ అమ్మాయిని ఒకసారి చూడు, నచ్చితేనే పెళ్ళి, లేదంటే లేదు. నచ్చలేదు. రే అమ్మాయిని చూడకుండానే నచ్చలేదని ఎలా చెప్తావురా? మీరు ఇలా చేయడం నాకు నచ్చలేదు. నువ్వు ఒప్పుకున్నప్పుడు మాట కదరా, ఒకసారి అమ్మాయిని చూడు. అరే పెళ్ళే ఇష్టం లేదంటే చూడు చూడు అంటారు. అయినా పెళ్లి చూపులు అమ్మాయి ఇంట్లో కదా ఉండాలి, ఇక్కడెందుకు ఉన్నాయి? అరే నువ్వు ఆ అమ్మాయి ఇల్లంటేనే పాదరసంలా పారిపోతున్నావు. అందుకే అమ్మాయి ఇదంతా సెట్ చేసింది. ఇదంతా నేనే సెట్ చేశా. మీ అమ్మకు దీనికి సంబంధం లేదు. అర్థమైందా? అర్థమైంది నానా. నానా కొడుకుని మోసం చేయొచ్చా? పెళ్లి చేస్తున్నాం. పెళ్లి చేయటం అంటే మోసం చేయటమే కదా నానా. అని నువ్వు ఆల్రెడీ మోసపోయావు, నన్ను కూడా ఇందులోకి లాగటం అవసరమా? ఇప్పుడు అవన్నీ ఎందుకులే, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోరా. అమ్మా ఇప్పుడు పెళ్ళొద్దామా? రే అలా సింగిల్ గా ఉండకూడదురా, జంటగా బతకలేనమ్మా. పెళ్ళంటే నూరేళ్ల పంటరా. చెప్పండి. అదేంటి నాన్న నూరేళ్ళు మంట అన్నాడు? రేయ్ నువ్వేంట్రా గడియారం గంట కొట్టినట్టు నువ్వు నన్ను ప్రతిసారి కొడుతున్నావు? నానా నీ కొడుకు హీరోలా ఉండాలా జీరోలా ఉండాలా? హ్యాపీగా ఉండాలి. పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఎలా ఉంటా నానా? ఎవరు చెప్పారా పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండరని? నేను రోజు చూస్తున్నాగా.
ఆ? మ్మ్. 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 చెప్పండి. మ్మ్. ఆ, ఆ, మీ అమ్మ హ్యాపీగా ఉంది కదరా? అంటే వాళ్ళ హ్యాపీనెస్ కోసం మనం పెళ్లి చేసుకోవాలి నాన్న. మన హ్యాపీనెస్ అక్కర్లేదా? ఆ, ఆ, ఇట్ హ్యాపెన్స్ నానా. ఇప్పుడు ఏంటి ఆ పిల్ల హ్యాపీనెస్ కోసం నేను పెళ్లి చేసుకోవాలా? అమ్మా నాకు కోపం వస్తుంది చెప్తున్నా. ఇదిగో కోడలు కూడా వచ్చినట్టుంది. రే అమ్మాయి వచ్చిందిరా. నానా డోర్ ఓపెన్ చేయి, ఆకలేస్తుంది. అన్నం అక్కడే పెట్టాను చూడు నాన్న. మనసుకు అవసరం లేకుండా పెళ్ళేంటి నానా? వయసు దాచే ఛాన్స్ లేదు కదా అందుకు. చిన్నప్పుడు ఎన్ని అడిగా నేను, ఒక్కటన్నా ఇచ్చారా మీరు? ఇప్పుడు వద్దు వద్దు అంటే బలవంతం చేస్తారేంటి మీరు? అర్థం కాదు అసలు నాకు. అడిగినవన్నీ ఇస్తే అమ్మా నాన్న ఎందుకు అవుతారు? ఒకసారి నా మాటిని నానా. చెప్పు. తలుపు తీవా? వింటానని చెప్పాను గాని తీస్తానని చెప్పలేదు కదా. నేను అమ్మాయిని చూడను చూడను చూడను. ఆ అమ్మాయి నిన్ను చూస్తుంది, నువ్వు చూడకు. ఆ? అంటే నా అభిప్రాయానికి విలువ లేదా నానా? అదేం లేదు, నువ్వు అమ్మాయిని చూడు, పెళ్లి బాగుంటుంది. పెళ్లి తర్వాత బాధే ఉంటుంది నానా, బాగొట్టేలే ఉండవు. ధైర్యానికి బద్ధకాన్ని ఇవ్వకు, భయానికి భవిష్యత్ ఇవ్వకు, భవిష్యత్తు ఉండదు. ఇష్టం లేనివాడికి పెళ్లి, అవసరం లేనివాడికి అప్పు అవసరం లేదు. ఫస్ట్ ఆ అమ్మాయి వస్తుంది చూడు, తర్వాత మనం మాట్లాడుకుందాం. నేను చూడను. ఉమ్? ఆ, నేను చూడను. రామ్మా రా. హాయ్ ఆంటీ. ఒక్క నిమిషం, కుడికాలు పెట్టిరా. అంటే మీరు అప్పుడే ఫిక్స్ అయిపోయారా? మా ఆయన హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. ఇంట్లోనే ఉంటారు. ఆ? ఆ, అంటే రిటైర్ అయ్యాను కదమ్మా, అది చెప్తుంది. ఓ మరి మీ అబ్బాయి ఎక్కడున్నాడు? బెడ్రూమ్లో ఉన్నాడమ్మా, తీసుకొస్తా, కూర్చో. సరే. మీరు వెళ్ళండి. రేయ్ బయటికి రారా, అమ్మాయి వచ్చింది. ఆ. నేను రాను. రేయ్ రారా రేయ్. మీరే కదా లోపలే ఉండమన్నారు, నేను లోపలే ఉంటా. కొంచెం మంచినీళ్ళు ఇస్తా. వద్దా ఆంటీ, పర్లేదు. ఇప్పుడే వస్తాను. రేయ్ రారా. ఏమండి, ఏమైంది? బయటికి రాడంట. అయ్యో. రే నందు, బయటికి రా నాన్న. నేను రాను. రే వినిపిస్తోందా? వినిపించట్లేదు. రే బయటికి రా ముందు. నువ్వే కదమ్మా రావద్దు లోపలే ఉండు అన్నావు, నేను లోపలే ఉంటా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ ద మ్యారేజ్. నాకు ఈ రూమే బాగుంది, ఇక్కడే ఉంటా, ఇక్కడే తింటా, ఇక్కడే పడుకుంటా. ఆంటీ, వస్తున్నానమ్మా. చెప్పమ్మా. మీ అబ్బాయి వస్తే నేను చూసుకుని వెళ్తా. చూసుకోడానికేనా, చేసుకోడానికి కాదా? చేసుకోవాలంటే చూసుకోవాలి కదా. పిలవండి. సరేనమ్మా, చూసుకొని తర్వాత చేసుకుందాం. అలాగేనమ్మా. రెడీ అవుతున్నాడు, ఒక్క 5 నిమిషాలు పిలుస్తాను. రే నందు, అమ్మాయి వచ్చిందిరా. రేయ్ బయటికి రా.
ఆ, ఇప్పుడు బయటకు వచ్చి ఆ చిన్నారి పెళ్లి కూతురు నేను చూడాలా? ఆ, లేదు నాన్న, అమ్మాయి పెద్దగానే ఉంది. నాన్న పెద్దగున్నా ముద్దుగున్నా నాకొద్దు. బేసికలీ నాకు పెళ్ళొద్దు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మీ. రేయ్, నీకేం కావాలన్నా కొనిపిస్తాను రా. మనశ్శాంతి కావాలి నాన్న. అది కష్టం నాన్న. మరెలా నాన్న? రే అమ్మాయి వెయిట్ చేస్తోంది, బాగోదు, బయటికి రా. ఆంటీ వెళ్ళు. హ్మ్. వస్తున్నానమ్మా. ఆ, చెప్పమ్మా. మీ అబ్బాయి వచ్చేస్తున్నాడమ్మా. రెడీ అవుతున్నాడు. ఒక్క 5 నిమిషాలు. నేను రాను. హ? రానంటే రాను అంతే. వస్తాడు. వెయిట్ చేస్తా. పిలుస్తాను. హా, వెళ్ళండి. రే నందు, రేయ్. తీరా. మీరుండండి. రే చూడు, నేనేం చేసినా నీ మంచి కోసమే. తను నా ఫ్రెండ్ కూతురు. ఇప్పుడు నువ్వు బయటికి రాకపోతే మన పరువు పోతుందిరా. పరువు బరువు నాకు తెలీదు. ఇలాంటివి నాకు సంబంధం లేదు. నేను రాను, ఇక్కడే ఉంటా. ప్లీజ్ రా, బయటికి రారా. ఆంటీ ఆ? ఏమైంది? ఆ, 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 వస్తాడమ్మా, వచ్చేస్తున్నాడు. రావట్లేదమ్మా. ఆ? వస్తాడు వస్తాడు వస్తాడు. ఏమైంది అసలు? హలో, మీరెవరో నాకు తెలీదు. పెళ్ళంటే నాకు ఇష్టం లేదు. వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. దయచేసి వెళ్ళిపోండి. మా అమ్మ నాన్న తరపున సారీ. ప్లీజ్ మీరు వెళ్ళిపోండి. రే ఆంటీ ఆంటీ నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. హా, మీరు వెళ్ళండి. నేను మాట్లాడతాను. హ్మ్. హలో, మీరెవరో కూడా నాకు తెలీదు. మా అమ్మ చెప్పింది ఒకసారి చూసి రమ్మని. నేను అందుకే వచ్చాను. నేను జస్ట్ చూసి వెళ్ళిపోతాను అంతే. ఒకసారి బయటికి రండి. వెళ్ళి చూశానని చెప్పండి. మా అమ్మకి నేను అబద్ధం చెప్పను. నేను నిజం చెప్తున్నా కదా, మిమ్మల్ని చూడటం నాకు ఇష్టం లేదు. అయ్యయ్యో, మీరు నన్ను చూడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని చూస్తాను. మీరు నన్ను చూడాలంటే నన్ను ఇష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఇష్టం లేకపోయినా చూడొచ్చు. నేను కూడా మిమ్మల్ని ఇష్టంతో ఏం చూడట్లేదు. చూడాలి కాబట్టి చూస్తున్నా. ఈ పెళ్ళి ఇదంతా నాకు వద్దండి. ఇవి పెళ్లి చూపులని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒక అమ్మాయి నచ్చితే సైట్ కొడతారు కదా. హా? ఒకసారి అలా వచ్చి సైట్ కొట్టుకొని వెళ్ళిపోండి. నేను ఖచ్చితంగా మీకు నచ్చను. ఒకవేళ నచ్చినా నువ్వు చెప్పండి, నాకేం ప్రాబ్లం లేదు. జస్ట్ అలా చూసుకొని వెళ్ళిపోతా. నేను వెయిట్ చేస్తున్నా. నేను నా కోసం కూడా ఇంత వెయిట్ చేయలేదు. ప్లీజ్ త్వరగా రండి. మీరు నాకు నచ్చినా నువ్వు అని చెప్తా. రండి ఒకసారి వచ్చి చూడండి. నేను బాగోను. నేను మీకు నచ్చను కదా, ఎందుకంటే మీకు పెళ్ళంటే ఇష్టం లేదు కదా.
నన్ను చూడు. నన్ను చూడనివ్వా? ఆ, కాస్త చూడనివ్వండి. అదే. నీకు సైట్ కొట్టడం అంటే బాగా ఇష్టం అనుకుంటా. ఆ, సైట్ కొట్టుకోగానే వెంటనే వచ్చేసావు. ఆ, ఏంటి సిగ్గుపడుతున్నావా? ఆహా. మా అమ్మ సిగ్గుపడ్డం ముగ్గులేయడం ఇవేం నేర్పలేదు. ఆ? ఏమనుకోకే. వీడు బాగున్నాడనే ఫీలింగ్ క్రియేట్ అయింది కాబట్టి బాగున్నావు. మా అమ్మ అడుగుతుంది అబ్బాయి నచ్చాడా అని. నువ్వు బాగున్నావనే ఫీలింగ్ క్రియేట్ అయింది కాబట్టి నచ్చావనే చెప్తాను. సరేనా? నేను వెళ్తానే. ఇప్పుడు ఒక అబ్బాయి నుంచి మంచి ఇల్లు, మంచి శాలరీ, మంచి అబ్బాయి అనేవి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. నేను కూడా ఎక్స్పెక్ట్ చేశా. పెళ్లి చూపులంటే ఆడపిల్ల, ముగ్గు సిగ్గు, బొట్టు కాటిక, పట్టి పరికిని, ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా. నాకైతే అలాంటివేం కనిపించలేదు. మరి కనిపించే అమ్మాయిని కళ్ళ ముందు పెట్టుకొని కనిపించిన వాటిని చూస్తావా? ఇప్పుడు స్టైల్గా ఉండడంలో తప్పులేదు, కానీ మన ట్రెడిషన్స్ని వదిలేయటం రైట్ కాదు కదా. హ్మ్? నువ్వు అందంగా ఉన్నావు, కానీ అబ్బా అనిపించేలా లేవు. నేను చెప్తా మా అమ్మతో, నువ్వు నచ్చావా నచ్చలేదా క్లారిటీ లేదు, ఆ క్లారిటీ తెచ్చుకొని నీ మీద ఫీలింగ్ ఫిక్స్ అయ్యి అప్పుడు చెప్తా. అలాగే. ఓయ్ సిగ్గులేని ఆడపిల్ల, కొద్దిగా సిగ్గుపడు, నచ్చుతావేమో. హ్మ్? రే నాన్నా, ఏం మాట్లాడా అమ్మాయితో? ఆడపిల్ల ఉండమని చెప్పానమ్మా. అదే ఆ అమ్మాయి బానే ఉందిగా. ఆ, అమ్మాయికి సిగ్గు లేదు, ఓపిక లేదు, కాస్త పొగరు, కాస్త చాలా పొగరు. పొళ్ళు కూడా కొద్దిగా ఎత్తు అనుకుంటా. అమ్మా, అమ్మాయి కళ్ళు చూసావా? నేనే గొప్ప అనే ఫీలింగే ఎక్కువ ఉంది ఆ కళ్ళలో. నా మాట ఎందో, నీ మాట అయితే అస్సలు ఎందో. అమ్మాయి నా లైఫ్లోకి వచ్చిందనుకో, ఖచ్చితంగా గొడవలు వస్తాయి, కన్ఫర్మ్, ఇది ఫిక్స్. ఆ అమ్మాయి నా లైఫ్లోకి వస్తే నువ్వు నేను దూరం అయిపోతాం, వేరే కాపురం ఉంటుంది.
లాస్ట్కి నువ్వు నేను దూరం అయిపోవడానికి కారణం నువ్వే అని ఫీల్ అయ్యేలా చేస్తుంది. అందుకే ఇవన్నీ జరగకముందే అమ్మాయిని దూరం పెట్టేద్దాం. మనం జాగ్రత్త పడదాం. సరే ఇప్పుడు ఏమంటావు? అమ్మాయి కళ్ళు బాగున్నాయి. అమ్మాయి మాట్లాడితే ఇంకా బాగుంది. ఇటు చూడు, నన్ను చూడు. చాలా చాలా బాగుంది. చాలా అందంగా ఉంది. కానీ పెళ్ళొద్దు. ఎందుకు తెలీదు. రేయ్ అడుగుతున్నారుగా చెప్పు. అరే చెప్పే కదమ్మా ఇందాక, అమ్మాయి నా లైఫ్లోకి వస్తే నువ్వు నేను దూరం అవుతాం. అందుకనే పెళ్ళొద్దు, మనం ఇలా బతికేద్దాం. అసలు ఏం మాట్లాడుతున్నాడండి వీడు? బాయ్ నానా. బాయ్ బాయ్ బాయ్. వాడికి అమ్మాయి నచ్చింది. మీకు చెప్పాడా? నీకు చెప్పాడు కదా. పెళ్ళొద్దని కూడా చెప్పాడు. తెలివైనోడు. ఏంటి? అదేనే, తెలివి లేనోడు. పెళ్లి చేసుకుంటే లైఫ్ ఎంత బాగుంటుందోనని తెలిసినోడు. మనకు తెలుసు కదా పెళ్ళి ఎంత బాగుంటుందోనని. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంట్లో పెళ్లి జరగాల్సిందే. కొంపదీసి నాకేమైనా చేస్తావా? మీ యాక్షన్ ఏంటి నాకు అసలు అర్థం కావట్లేదు. అంటే కొడుకు పెళ్లి చేయాలనుకోవాలి గాని ఇంట్లో పెళ్లి జరగాలంటే వాడు చేసుకోవాలి గాని వాడు చేసుకోకపోతే నేను చేసుకోవాలనే కదా. నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే జోక్గా మాట్లాడతారేంటి మీరు? వాడి లైఫ్ జోక్గా ఉందా? వాడు పెళ్లి చేసుకోనంటే మాత్రం వదిలేస్తారా అలాగా? కొంచెం కూడా బాధ లేదా? అసలు బాధ్యత లేదు మీకు. వాడు పెళ్లి ఒప్పుకోకపోతే నేనేం చెయ్యాలి? ఒప్పించాలి. నీకు అర్థం కావట్లేదే. ఇదేమన్నా రాజుల కాలమా బలవంతంగా రాక్షస వివాహం చేయడానికి? ఒప్పించే పెళ్లి చేయాలి కానీ ఒప్పుకోవట్లేదు. నేనేమన్నా భజన చేస్తున్నాను ఇక్కడ? ఒప్పించడానికి ట్రై చేస్తున్నాను కదా. నీకు చాక్లెట్ ఇస్తా, బిస్కెట్ ఇస్తా, వాడేమన్నా చిన్నపిల్లాడు ఒప్పుకోవడానికి? ప్రతి నా కొడుకు వాళ్ళమ్మ మాటే వింటాడు కానీ వాడు నీ మాట వినట్లేదు. అలాంటిది నా మాట వింటాడా? చూడు, పెళ్లి చేసుకోమని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాను, లేదంటే వదిలేస్తా. అంతేగాని బలవంతంగా మాత్రం పెళ్లి చేయను. మా నాన్న చేసిన తప్పు నేను మళ్ళీ చెయ్యను 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 చెయ్యను. మీరేం చేస్తారో నాకు తెలీదు. వాణ్ణి మాత్రం పెళ్లికి ఒప్పించాల్సిందే. ఈ ఇంట్లో పెళ్లి జరగాల్సిందే. చెయ్యను చెయ్యను. ఏమైంది? నిన్న పెళ్లి చూపులకి వెళ్ళావు కదా. ఏం లేదు, పద పోదాం. ఏమైంది? నచ్చలేదు, పద పోదాం. బాలేడా? బాగున్నాడు కానీ నచ్చలేదు. మరి బాగుంటే ఎందుకు నచ్చలేదు? వాడికి సిగ్గుపడే అమ్మాయిలు కావాలంట. నువ్వు నాకు నేర్పలేదు కదా సిగ్గుపడ్డం. వాడికి కాటుక పట్టీలు గాజులు వేసుకునే అమ్మాయి కావాలంట. మనకు అలవాటు లేదు కదా. అంటే వాడికి నువ్వు నచ్చలేదా? వాడు నాకు నచ్చలేదు. వాడు చూపు నచ్చలేదు. వాడు చిన్నగా నవ్వుతాడు చూడు, అది అస్సలు నచ్చలేదు. వాడిని నచ్చలేదని చెప్పడం నచ్చలేదు నాకు. అంతే, నాకు నచ్చలేదు వాడు. అంటే నీకు వాడు నచ్చలేదా? అవును. వాడికి నువ్వు నచ్చావా? నేను నచ్చానంట, చాలా బాగా నచ్చానంట. యాక్చువల్లీ వాడు నన్ను చూడగానే లవ్లో పడిపోయాడు తెలుసా. ఇలా ఓకే అంటే అలా తాళి కట్టేస్తాడంట. వాడు నన్ను చూసి ఇంత అందమైన అమ్మాయిని ఎక్కడా చూడలేదన్నాడు తెలుసా. నిజంగా ఒట్టు. సరే, వాడు నీకు నచ్చలేదు. వాడు నాకు నచ్చాడే, నేనే వాడికి నచ్చలేదు. ఏం చేయమంటావు? సరే ఓకే, నేను చూసుకుంటాను. పదమ్మా. ఇందును కూడా తీసుకురావాల్సింది కదా బాబు. యాక్చువల్లీ నేను ఇక్కడికి రావడం తనకు తెలియదా ఆంటీ?
ఈసారి డెఫినెట్లీ తనని తీసుకొస్తానంటే. ఎవడో నీ లోపల రానిచ్చింది ఏయ్, మనిషి లేనప్పుడు నందు. లోపల రావటం కాదు. రేయ్ నడు బయటికి. రే నందు, నందు ఏయ్, రే నందు చెప్పేది ఏం వినరా? చేస్తున్నావ్? రేయ్ తను ఎంత కాదన్నా మన ఇంటి అల్లుడురా. అల్లుడు కాదు, ఇంటల్లుడు కాదు. రేయ్ నేను చెప్పేది విను, రేయ్ చెప్పేది విను, చెప్పేది మాట్లాడుకో. చెప్పేది విను నందు. ఏయ్, చెప్పుకో. రేయ్, ఉండు. రేయ్ రేయ్, ఆగరా. ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి అరిష్టం రా. రేయ్. ఆగు నాన్న, ఆగు, నువ్వు ఆగు. అది నువ్వు ఆగు. ఏమనుకోకమ్మా. అంటే అబ్బాయి ఏడిస్తే అదృష్టం అమ్మా? ఆ? నేను ఎంతగా ఏడ్చాను, నేను ఏడవచ్చా? ఎంత ఏడ్చా నేను? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీకు నేను ఒక్కనే కొడుకుని, ఇంకెవరు లేరు, రారు. అర్థమైందా? అర్థమైందా? అమ్మా, నీ కూతురు ఇచ్చిన కన్నీళ్ల బరువు కొడుకు మోస్తున్నాడు. ఒక ఆడపిల్ల వల్ల అప్పులు వస్తాయి, ఆస్తులు పోతాయి, కన్నీళ్ళు వస్తాయి. మోసం చేసింది మీ కూతురు అయిద్దేమో, నాకు చెల్లి కాదు, నాకు అది చెల్లి కాదు. నా బతుకుని తీసి దానికి ఇచ్చారు, కానీ అదేం చేసింది? ఆ? మనందరి బతుకులు తీసుకెళ్ళి రోడ్డు మీద వేసింది. నాకు సంబంధించినంత వరకు అది చచ్చిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావు? ఏం చేస్తావు? ఆ, నందు, ఏం చేస్తావు? ఏం చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు? ఏం చేస్తావు? ఏంటి ఏంటి ఆ? ఆగరా. తప్పురా. రే నాన్న, నువ్వు వదులు నాన్న, నువ్వు వదులు, నువ్వు వదులు. కోపంలో ఉన్నావు, వదిలేరా? నేను చెప్పేది విను. నందు నాన్న, ఊరుకోరా. కోపంలో ఏది పడితే అది అనేయద్దు. మాకు తెలియదు కదా ఏది తప్పు ఏది రైట్ అని. మోసం మోసం అని నువ్వు అనుకుంటే అయిపోదు, చూడాలి కదా, ఆలోచించాలి కదా. నువ్వు అనుకుంటున్నట్టు మోసాలు తప్పులే జరిగిపోవట్లేదు ఇక్కడ. బాధ్యతగా ఉండాలి, భద్రంగా ఉండాలి. హక్కు లేదన్నప్పుడు నోటికి ఏదొస్తాది అనేయద్దు. మై ఫ్యామిలీ అని నేను అనుకుంటున్నా, నువ్వు కూడా అలాగే అనుకుంటే మంచిది. మై ఫ్యామిలీనా? ఆగు, పర్లేదు పర్లేదు, ఆగు. మై ఫ్యామిలీనా? ఏంటి మై ఫ్యామిలీనా? మై ఫ్యామిలీ, మై ఫ్యామిలీ, మై ఫ్యామిలీనారా? మై ఫ్యామిలీ. ఆగు నాన్న, ఆగు నాన్న, ఆగు, నేనేం చేయను. రేయ్, నీకు చెప్తా గుర్తుపెట్టుకో, లైఫ్లో దేన్నైనా నమ్ము, కానీ ఫ్రెండ్ను మాత్రం నమ్మకు. నిన్ను ముంచేస్తాడు, మోసం చేస్తాడు, మోసం చేస్తాడు, మోసం చేస్తాడు, మోసం చేస్తాడు. ఏమండి మీరు వెళ్ళి చూడండి. నువ్వు చూడు. బాబు కిషోర్ వాడేదో తెలియక మాట్లాడుతున్నాడు, ఏమనుకోవద్దమ్మా. పర్లేదా? ఇందు జాగ్రత్త. మీరు లోపలికి వెళ్ళండి. ఎవరు నువ్వు? లైఫ్లో దేన్నైనా నమ్ము, కానీ ఫ్రెండ్ను మాత్రం నమ్మకు. నీకు మాకు
సంబంధం లేదు. నేను అడిగానా అమ్మ కావాలని? నేను అడిగానా నాన్న కావాలని? నేను అడిగానా అన్నయ్య కావాలని? మరెందుకు వెళ్ళావు? పిలవని చోటుకు వెళ్తే అవమానమే జరుగుతుంది. నేనేమీ అవమానంగా ఫీల్ అవ్వలేదు. మీకెందుకుంటుంది? మిమ్మల్ని ప్రేమించే వాళ్ళకే ఉంటుంది. మిమ్మల్ని అవమానిస్తే నాకే కదా బాధ. నేను మీ ఫ్యామిలీ కోసం వెళ్ళలేదు, నా ఫ్రెండ్ కోసం వెళ్ళా. నా ఫ్రెండ్ కోసం వెళ్ళా. అయినా వాడన్న దాంట్లో తప్పేముంది? తప్పేగా చేశాం. నమ్మిన వాళ్ళకు మోసాన్నిచ్చాం, ప్రేమించిన వాళ్ళకు బాధనిచ్చాం. కోపం ఉంటుంది కదా, వాడికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం. వాడు ఇంతకుముందు ఏమనేవాడు తెలుసా? లైఫ్లో దేన్నైనా వదులుకో కానీ ఫ్రెండ్ని మాత్రం వదులుకోవద్దనేవాడు. ఇప్పుడేమంటున్నాడో తెలుసా? ప్రపంచంలో ఎవరినైనా నమ్ము కానీ ఫ్రెండ్ని మాత్రం నమ్మొద్దు అంటున్నాడు. నీకు ముందే చెప్పా, ఒకసారి చెప్పి చూద్దామని. నువ్వు వినలేదు. చెప్తే అసలు ఒప్పుకునేవాడే కాదు. నీకింకా అర్థం కాలేదా? అర్థమయ్యేలా చెప్పాల్సింది, చెప్పలేదు. ఇప్పుడు చెప్పే అర్హత కూడా లేదు. ప్రేమించుకుంటాం, పెళ్ళిళ్ళు చేసేసుకుంటాం, బంధాలకు దూరం అయిపోతాం. మనిషి దగ్గర నమ్మకాన్ని కోల్పోవడం కంటే పెద్ద శిక్ష ఏది ఉండదు తెలుసా? మోసం చేసింది మీ కూతురు అయిద్దేమో, నాకు చెల్లి కాదు. నాకు చెల్లి కాదు. మై ఫ్యామిలీ అని నేను అనుకుంటున్నా, నువ్వు కూడా అలాగే అనుకుంటే మంచిది. ఏంటి ఆలోచిస్తున్నావు? నా గురించేనా? ఎలా వద్దనాలి అని ఆలోచిస్తున్నావా? ఎలా నచ్చానో చెప్పాలని ఆలోచిస్తున్నావా? ఏయ్, నీ గురించి నేను ఎందుకు ఆలోచిస్తా? హలో, పెళ్లి చూపులు జరిగాయి కదా? ఎవరికి? నీకు నాకు. నీకు నాకు పెళ్లి చూపులేంటి? నువ్వు వచ్చావు, చూడాలన్నావు, చూసావు, వెళ్ళిపోయావు. నీకు కావాల్సినట్టు నువ్వు వచ్చి నీకు కావాల్సినట్టు నువ్వు చూసుకొని వెళ్ళిపోతే అవి పెళ్లి చూపులు ఎలా అవుతాయి? నువ్వు కూడా చూసావు కదా. హలో, నువ్వు బయటకొచ్చి ఒక అమ్మాయికి సైట్ కొట్టినట్టు కొట్టేసి వెళ్ళిపోమన్నావు. అందుకే వచ్చాను, చూశాను, వెళ్ళిపోయాను. అవి పెళ్లి చూపులు కాదు. అంటే నువ్వు నాకు సైట్ కొట్టావు. కొట్టా. కానీ అవి పెళ్లి చూపులు కాదు. కాదు. కాదు, నచ్చిన వాళ్ళకి కదా సైట్ కొడతాం. అంటే నీకు నచ్చానన్నమాట. నువ్వు నాకు నచ్చలేదు. సైట్ కొట్టమన్నావు, కొట్టాను, అంతే. అంతకుమించి ఏం లేదు అక్కడ. అంటే నేను ఏం చెప్తే అది చేస్తావా? నువ్వు చెప్పింది నేనెందుకు చేస్తా? నాకు నచ్చితేనే చేస్తా. అంటే నీకు నచ్చే నాకు సైట్ కొట్టావు అనమాట. పర్లేదు, నేనేం అనుకోనులే. కానీ చూసుకో, బాగా చూసుకో. పర్లేదు, నేనేం అనుకోనులే. నీకో విషయం చెప్పనా?
నాకు సైట్ కొట్టే ఎదవలంటే చిరాకు. ఓ. ఆ, కాదు, ఏదో అన్నావు, సిగ్గుపడాలా? మాకు సిగ్గుపడ్డం రాదు. అయితే ఏంటి, చేసుకోవా? హా? మేము అడిగామా వచ్చి చేసుకోమని? మేము సిగ్గులు వదిలేసాం. ఏంటి ఇప్పుడు? ఆ? సిగ్గుపడాలా? హిహిహి అని సిగ్గుపడాలా? చెప్పు, ఏంటా చూపు? యాటిట్యూడా? యాటిట్యూడే ఏంటి ఇప్పుడు? ఏయ్, ఏంటి వచ్చి చూసి వెళ్ళిపోతావా? కాదు, నేను నా వస్తువునా చూసి నచ్చగానే చంకలో పెట్టుకొని వెళ్ళిపోవడానికి? ఆడపిల్లవి, అడవి పిల్ల ఉండకు. కాదు, అందరికి నచ్చేస్తున్న పవర్ కదా నీకు. తగ్గిచ్చు, ఇక్కడ అంతేం లేదు. నువ్వు అనుకున్నంత అందంగానేం లేవు. ఏ ఆపు, నువ్వు నాకు నచ్చలేదు. నువ్వు నాకు నచ్చలేదు. ఏంటి ఇప్పుడు ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు, కానీ ప్రాబ్లం ఉంది. ఏంటి? మ్మ్. ఏం లేదు, బై. ఓయ్ సిగ్గులేని ఆడపిల్ల, కొద్దిగా సిగ్గుపడు, బాగుంటావు. అరే ఎక్కడున్నావు? వస్తున్నా. ఎరా లేట్ అయింది? దారిలో వస్తుంటే అమ్మాయికి సైడ్ కొట్టా, అందుకే లేట్ అయింది. సైట్లోకి ఫైట్లోకి వెళ్ళకూడదు. సైట్ కొను, కొట్టకు. సరే కానీ నేను చెప్పింది ఏం చేసావు? మాట్లాడాను, 3 రూపాయల వడ్డీ. అరే 2 రూపీస్ చేయొచ్చు కదరా. ఇప్పుడు అర్జెంట్గా ఎంత అమౌంట్ ఎందుకు? అప్పు తీర్చడానికి. ఒరే పిచ్చా, అప్పు తెచ్చడానికి ఇంకో అప్పు చేస్తావా? ఇది తప్పు. ఆ తప్పు చేయకపోతే బతకలేం. అప్పు అనేది మనిషికి జీవనాడి. ఎదగాలనుకునేవాడికి అడ్డుపడుతుంది, బతకాలనుకునేవాడిని నిలబెడుతుంది. నాకేం అర్థం కావట్లేదురా. మై ఫ్యామిలీ నిలబడాలంటే నేను ఈ అప్పు తీసుకొని తప్పు చేయాలి. ఆయన వచ్చారు. హాయ్ అన్న. హాయ్. తిను మా ఫ్రెండ్. హలో. హాయ్ సార్. కూర్చోండి అన్న. కూర్చోండి. అన్న ఒకసారి చూడండి. సంతకం పెట్టు. ఆ, ఇక్కడ పెట్టు. ఓకే సార్. చెక్ చేసుకో. అరే 1,00,000 తగ్గిందిరా. నేను చెప్తాను ఉండు. ఇక్కడ కూడా సంతకం పెట్టు. ఏంట్రా ఇది? పర్లేదు పెట్టు. ఇక్కడ పెట్టు. మ్, టైంకి ఇంట్రెస్ట్ ఇచ్చేయాలి చెప్తున్నా. ఓకే సార్. నేను చూసి ఇస్తున్నా, తేడా నమ్మండి అన్న, రానివ్వకు. ఎప్పుడైనా తేడా వచ్చిందా? జాగ్రత్త మరి. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ. సరే ఉంటాను. థ్యాంక్ యూ సార్. అరే 1,00,000 తగ్గుతుందిరా. ప్రతిదానికి కంగారు పడతావు నువ్వు. అంత డబ్బుకి వడ్డీ కట్టలేదు కాబట్టి నేను 1,00,000 అరేంజ్ చేశాను. సరే ఈ ప్రామిసరీ నోట్ అన్నీ ఎందుకురా? ఆకలేసినోడికి అన్నం, అప్పిచ్చినోడి ప్రామిసరీ ఒకటి అవసరం. అది లేకపోతే తీసుకున్నోడికి కట్టాలని భయం ఉండదు, ఇచ్చినోడు తిరిగి వస్తానని ధైర్యం ఉండదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, అప్పు తీసుకుని అప్పు కట్టడం తప్పు. అది ఎంత తొందరగా అర్థమైతే అంత బాగుపడతావు. సర్లే, అంత అవుతావా?
ఏంట్రా సిగ్గుపడుతున్నా? ఆ అమ్మాయి నా వైపు చూస్తుంది. అమ్మాయా? చూసేది నిన్ను కాదు, నన్ను. ఏంటి? ఇందాక ఒక అమ్మాయికి సైడ్ కొట్టా అని చెప్పా కదా, మ్మ్. యాక్చువల్లీ తనే. మా ఇద్దరికి పెళ్లి చూపులు కూడా అయినాయి. ఓ, ఆ పెళ్లి చూపులు ఈ చూపులా? తెలీదు, కానీ నచ్చలేదు అంది. మరి ఇదేంటి? తెలీదు, నీకు నచ్చిందా? నచ్చలేదు. నచ్చలేదని చెప్పా. ఇద్దరు చూసుకున్నారు, ఆ, పెళ్లి చూపులు మ్మ్, నచ్చలేదని చెప్పుకున్నారు. మ్మ్, మ్మ్. మళ్ళీ చూసుకుంటున్నారు. మ్మ్. మ్మ్. ఏదో ఉంది. సర్లేండి, చూసుకోండి. మ్మ్? మ్మ్. బాయ్. నువ్వేంటి ఇక్కడ? ఏ రాకూడదా? నన్నెందుకు చూస్తున్నావు? ఏ చూడకూడదా? నన్ను ఫాలో అవుతున్నావా? అలా అనిపిస్తుందా నీకు? వద్దు, ఏదొద్దు? ఇదే వద్దు. జ్యూస్ వద్దా? నన్ను చూడటం. హ్మ్. నేనేం చూడట్లేదే. చూసావు. అంటే నువ్వు నన్ను చూసావా? నన్నెందుకు చూసావు? లేదు, చూడట్లేదు. ఇందాక చూసానన్నా? నచ్చానా? నో చెప్పినందుకు ఇబ్బంది పడుతున్నావు కదా, అంతే కదా? ఇప్పుడు నేనేంటో నాకే తెలియట్లేదు. నన్ను నేను బతికించుకోవడానికి ఇదిగో ఈ అప్పు చేస్తున్నా, ఈ డబ్బులు అవే. ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకొని నిన్నెలా పోషిస్తాను? నా వల్ల కాదు, అర్థమైందా? నిన్ను పెళ్లి చేసుకొని నేను పోషించలేను. వెళ్ళిపోతున్నావేంటి? ఉండాలా? వద్దు. మరి అందుకే వెళ్ళిపోతున్నాను. ఏదో చెప్పాలి కదా. అంటే నేను మాట్లాడడం ఇష్టమా? లేదు. మరి అందుకే సైలెంట్గా వెళ్ళిపోతున్నా. అంటే అది నచ్చానా? అందుకే ఇబ్బంది పడుతున్నావా? చెప్పు. నేను వెళ్ళడం ఇష్టం లేదు అంటే నన్ను ఇష్టపడుతున్నావు. నేను సైలెంట్గా ఉండడం ఇష్టపడట్లేదంటే నేను మాట్లాడడం ఇష్టం. ఏదో చెప్పి నన్ను ఆపడానికి ట్రై చేస్తున్నావు. అంటే నాతో కలిసి ఉండడానికి ట్రై చేస్తున్నావు. ఇప్పుడు నువ్వేంటో తెలియట్లేదని నువ్వు అన్నావు కదా, ఇదే నువ్వు. ఏ నానా, ఏంటి అర్జెంట్కి రమ్మన్నారు? ఏమైంది?
అమ్మేంటి అలా ఉంది? అమ్మా ఏమైంది? నేను చెప్పేది విను. ఉమ్, నీ చెల్లి ఆ, చెల్లి ఎక్కడుంది చెల్లి? ఏమైంది చెల్లికి? ఏమైంది నానా? పెళ్లి చేసుకుంది. చెల్లికి పెళ్ళి ఏంటి నానా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అవునరా, తను పెళ్లి చేసుకుంది నీ ఫ్రెండ్ని. అన్నయ్య ప్లీజ్, అన్నయ్య నేను చెప్పేది వినండి, ఒక్క నిమిషం. అన్నయ్య అన్నయ్య నేను చెప్పేది విను. మాట్లాడుకో. అది కాదన్నయ్య. మాట్లాడుకో. నిన్ను. ఆ! జరగవు. అమ్మ అన్నయ్య ద్రోహం చేస్తారా? అన్నయ్య ఆగమంటుంటే నేను చెప్పేది విను. మాట్లాడుకో. నిన్ను. ఎవరు నువ్వు? నీకు మాకు సంబంధం లేదు. ఏ సంబంధం లేదు ఇంకా. పో. పో. ఏంటి అలా చూస్తున్నావు? జరుగు. రామరా, రామా. ఈ వుడ్ ఈ వుడ్ చెదబట్టేస్తుంది, మార్చాలి.
అదే అండి, అదే 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 మార్చాలి. ఆ పైన చూడు. అక్కడే అదే. ఆ. ఆహా. ఎక్కడికి? వాటర్ దాటానికి. నేను నేను తెస్తా. తెస్తా. ఆ, 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 సరే నువ్వు తీసుకురాపో. మీరు వెళితండి. నువ్వు తీసుకురాపో. వెళ్తా అన్నారుగా, అమ్మ, వెళ్ళండి. నేను వెళ్తా కదా అండి. నువ్వు ఆగు. ఏమైంది? ఆ, 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 ఆ. అంటే నువ్వు ఆఫీస్ నుంచి చాలా అలసిపోయి వచ్చావు కదా, నేను వెళ్ళి తీసుకొస్తా అంటున్నా. హ్మ్, ఆ, ఆ. నువ్వు ఎక్కడికి? తోడుకి వెళ్తున్నా. ఆ, అక్కర్లేదు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తెస్తా. ఆ, ఆ. ఎలా ఉంది? ఆఫీస్ అంతా బాగుందా? ఎప్పట్లో ఏం జరిగింది? బానే ఉంది. నువ్వెక్కడికి? అన్నయ్య కదమ్మా, వచ్చేస్తా. నువ్వు ఇక్కడే ఉండు, బయటకు వస్తే కొంపలు అంటుకుంటాయి. ఏమైందమ్మా? వణుకుతుంది. దేనికి? భయంతో. అదే ఎందుకు? అన్ని నన్ను అడుగుతావేంటి? మీ అమ్మని అడుగు. మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది కదా, అందుకు. ఆ? ఏం మాట్లాడుతున్నావు? ఏంటి? లేదా? ఆ, 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 ఆ. అబ్బా! ఆ. నాన్న పద హాస్పిటల్కి వెళ్దాం. ఎందుకో? హార్ట్ అటాక్ అన్నావుగా. ఎవరికి? మీకే హార్ట్ అటాక్, హార్ట్ అటాక్. ఈ టెన్షన్ లో మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందన్న విషయం కూడా మర్చిపోయారు. రావద్దు. ఎవరిని? హార్ట్ అటాక్ ని రావద్దు అంటున్నా. సరే పద హాస్పిటల్కి వెళ్దాం పద. హాస్పిటల్ అంటే నాకు భయం. వెళ్ళండి, నేను తీసుకెళ్తా. నేను పక్కన చూసుకుంటా. నేను రాను. డాడీ నాకొద్దు. నేను చూసుకుంటా. గ్యాస్ట్రిక్ వల్ల ఇలా అయిందనుకుంటా. నవ్ ఐఎమ్ ఫైన్. నానా నువ్వు పోయి రెస్ట్ తీసుకో. పో రెస్ట్ తీసుకో. బయటికి కదా వెళ్ళాలి. బయటికి దేనికి? నువ్వు కాసేపు ఊరుకోమా. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చాడు. నువ్వు పోయి రెస్ట్ తీసుకోపో. ఆఫీసు నుంచి అలసిపోయి వచ్చాడు. కాఫీ ఇవ్వాలి. అది నువ్వు వెళ్ళన్నా, నీకు మంచి కాఫీ పెట్టుకొస్తా, సరేనా? షూర్ గా? యా షూర్. ఏంటో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఈ టైంలో ఎవరు బాబు? హాయ్ ఆంటీ. నువ్వు వచ్చావేంటమ్మా? మాట్లాడుకుందామని. మాట్లాడు. అంటే లోపల కూడా పిలవరా? సరే రా. హ్మ్. నీకేమన్నా మతిమరుపా? అలా వదిలేసి వచ్చేస్తావేంటి? చూసుకోవాలి కదా. అంటే మీరిద్దరు బయట కలుస్తున్నారా? లేదా ఆంటీ, రెస్టారెంట్లో కలిసాం. మేమిద్దరం కలవలేదు, ఆ అమ్మాయి వచ్చి కలిసింది నన్ను. నువ్వు రెస్టారెంట్లో మర్చిపోయి వదిలేసావు. ఎవరిని? నిన్నా? చిచి లేదా ఆంటీ. మరెవరిని? ఫోన్ మర్చిపోయాడు. ఆ ఫోన్ నాది కాదే. హా? మరి ఈ ఫోన్ ఎవరిది? హ్మ్. హ్మ్. ఈసారి వెళ్ళిపో. పో. హ్మ్. నాకు వాటర్ కావాలి. సరే నేను వెళ్ళేస్తా. తీసుకొస్తా. ఆ అమ్మాయి నీళ్ళు అడిగితే మీరెందుకు చేస్తారు? ఆ అమ్మాయితో ఒకటి నువ్వైతే ఒకటేరా. నేను తీసుకొస్తా ఉండు. వద్దు వద్దు, మీరెవరు వద్దు, నేను తెస్తా. నేను తెస్తా. ఇక్కడే ఉండు. ఏంటి ఇంతగా నువ్వు కూర్చోరా. మాట్లాడతాంతో. ఏమైంది వీళ్ళకి? హలో, ఆ ఫోన్ అదేనండి. ఫోన్ అలా వదిలేస్తారా? తప్పేందండి, సారీ. థ్యాంక్స్ అండి ఫోన్ లిఫ్ట్ చేసినందుకు. హ్మ్. చెప్పండి ఎక్కడ రావాలి ఫోన్ కోసం? నువ్వు అక్కడే ఉండలే, నేనే ఫోన్ తీసుకొని వస్తాను. నేను ఫోన్ దగ్గర ఉన్నానండి. ఫోన్ నా దగ్గర ఉంది కదా. నేను ఫోన్ వదిలేసిన దగ్గర ఉన్నానండి. సరే అక్కడే ఉండండి, వస్తాను. థ్యాంక్స్ అండి. ఏమండి చెప్పండి. మా ఆవిడ ఫోన్ చెప్తే లిఫ్ట్ చేయకండి ప్లీజ్ అండి. సరే సరే, తీసుకో. థ్యాంక్స్ ఆంటీ.
ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయేంటండి? ఆ, అదే చాలా అని. ఆ, మ్మ్. ఉమ్, ఉమ్. సరే ఆంటీ వెళ్ళొస్తాను. అయ్యో నువ్వు ఖచ్చితంగా రావాలమ్మా. అంటే ఇప్పుడు ఉండిపోమంటారా? ఇప్పుడొద్దు. ఇప్పుడు ఆ? అంటే దానికి ఒక సమయం సందర్భం ఉంటుంది కదా. ఆ. అది. మ్మ్. అమ్మా ఆపు. ఏ నువ్వు సరే దా ఏంటి? దా ఎక్కడికి? చెప్తా దా. ఎక్కడికి? అయ్యో ఇది మరీ బాగుంది. నీకోసం అక్కడి నుంచి ఇక్కడికి వస్తే నువ్వు ఇక్కడి నుంచి అక్కడి వరకు డ్రాప్ చేయలేవా? ఇక్కడ డ్రాపింగ్ లాంటివి ఏముండవు కానీ నువ్వు ఆ, అంటే ఒక్కతే ఉంది కదరా, జంటగా వెళ్ళండి. వెళ్ళండి. ఏమండి అంతేగా? అమ్మా నువ్వు ఆగు. ఏ నువ్వు పో. నువ్వు వస్తా అంటే నేను వెళ్తా, లేకపోతే ఇక్కడే ఉంటా. అయ్యో అలా ఉండకూడదమ్మా. ఎందుకు ఉండకూడదు? అది అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదు కదమ్మా, అందుకు ఉండకూడదు. అందుకే. మ్మ్. నన్నేం చేయమంటారు? నేను వెళ్తా అంటే మీ అబ్బాయి ఇక్కడ ఉండమంటున్నాడు. ఏరా ఆ, ఏయ్ నేనెప్పుడు చెప్పాను? హ్మ్. ఇప్పుడు డ్రాప్ చేయట్లేదంటే నన్ను ఇక్కడ ఉండిపోమనే కదా. ఓసిని తెలివితేటలు. నేను రాను. మ్మ్? నువ్వేం చేసుకుంటావో చేసుకో పో. వీడు ఏం చేసిన ఇంట్లోంచి వెళ్ళట్లేదే. హ్మ్. వాడు వచ్చేలా లేడు, ఈసారికి వెళ్ళిపోమ్మా. కావాలంటే రేపటి నుంచి ఉందో గాని. రేపటి నుంచి ఎందుకే, ఒక గంట తర్వాత కూడా రావచ్చు. ఆ, గంట తర్వాత రావచ్చు. ఆ ఆ. వాడు రాడమ్మా. రాడు కదూ? రాడు. రాడు. హ్మ్. అయ్యో అయ్యో దా, 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 వచ్చి, వచ్చి. ఆగాగు. ఏంటి ఇదంతా? నా ఫ్రెండ్ అమ్మా. ఫ్రెండా? అదే కదా. వీడెప్పుడు వచ్చాడండి? కొంప తీసి చూసేసాడా? ఏమో మరి. తనేది? ఎవరు? అదే నేను డ్రాప్ చేస్తే కానీ వెళ్ళనంది కదా. అమ్మాయి వెళ్ళిపోయింది. ఓ వెళ్ళిపోయిందా? అంటే డ్రాప్ చేయనందుకు డిసప్పాయింట్ అయ్యావా? అదేం లేదు, హ్యాపీగా ఫీల్ అయ్యా. నీ మొహం చూస్తే పాత లక్షణాలు కనిపిస్తున్నాయే. అంటే ఇష్టాలు పుట్టుకొస్తే ఇలాంటి కష్టాలే వస్తాయేమో. సంబంధం మాట్లాడేసేనా? దాని టార్చర్ భరించలేక డ్రాప్ చేస్తా అని చెప్పా, అర్థమైందా? ఇష్టంతో కాదు అని. ఇప్పుడు దాని గురించి డిస్కషన్ అవసరమా? వెళ్ళి వాడు తీసుకురాపో. వెళ్ళి తెచ్చుకోరా, నాకంత ఓపిక లేదు. నానా నువ్వైనా తీసుకురా. నీళ్ళ కోసం పంచాయతీ ఏంట్రా, పోయి తెచ్చుకో. ఏంది ఇది? ఇందాకేమో నేను తెస్తాను ఓ ఎగబడ్డారు. సిచ్యువేషన్ రా. అప్పుడంటే ఆ ప్రమాద గడియల్లో అలా తీసుకొస్తా అన్నాము, ఇప్పుడంటే అమృత గడియలు. వెళ్ళి తెచ్చుకోపా. అయినా పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళం తీసుకొస్తుందిరా, వెళ్ళు. అంతే. ఇదిగో అదే చేత్తో మాకు కూడా తీసుకురా. వీళ్ళకేదో పిచ్చెక్కినట్టుంది. నానా 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 నానా, నువ్వు శివగారికి కట్టాల్సిన డబ్బులు కట్టేశా.
ఎలా కట్టావు? ఆ, అప్పు చేసి. నే చూసుకుంటున్నాను కదరా. నానా, వయసు వచ్చిన కొడుకు ఖాళీగా ఉండకూడదు. వయసు దాటాక తండ్రికి బాధ్యత ఉండకూడదు. మొయ్యాల్సిన బరువు ఇది. మొయ్యని. నీకొచ్చే శాలరీకి అప్పుకి ఎలా సరిపోతుంది? నైట్ కాస్త ఎక్స్ట్రా వర్క్ చేస్తా నాన్న. నైట్ డ్యూటీ చేస్తా. నైట్ డ్యూటీ చేసి కవర్ చేస్తా. ఏముంది? నిద్ర లేకుండా పని చేస్తే హెల్త్ పాడైపోతుందిరా. నిద్ర ఆపుకొని పని చేస్తే హెల్త్ పోతుంది. పని ఆపుకొని నిద్రపోతే లైఫ్ పోతుంది. నేనేం చేసినా మన ఫ్యామిలీ కోసమేగా. నువ్వేం టెన్షన్ తీసుకోకు, నేను చూసుకుంటా. రేయ్, హ? మీ అమ్మ ఆ అమ్మాయికి నో చెప్పింది. ఇప్పుడు ఎందుకు నువ్వు చెప్పింది నాన్న? నువ్వు నో అన్నావు కదా, అందుకే నువ్వు చెప్పింది. నేను చెప్తే చెప్పేసిద్దా? నీకు ఆ అమ్మాయి నచ్చిందా? నచ్చింది నాన్న. మరి ఇప్పుడు ఎలా? నువ్వు చెప్పావు కదా. నాన్న, నేను తన్నే పెళ్లి చేసుకుంటా నాన్న. ఇప్పుడు మీ అమ్మ ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? మీ అమ్మాయి మాకు నచ్చలేదని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి మీ అమ్మ చెప్పింది. మళ్ళీ ఇప్పుడేమో మీ అమ్మాయి నచ్చిందంటే ఎలా ఒప్పుకుంటారు? నేను మాట్లాడతా నాన్న. మీ అమ్మ ఒప్పుకుంటుంది, కానీ వాళ్ళమ్మ ఒప్పుకోవాలి కదా. నేను అమ్మతో మాట్లాడి ఒప్పిస్తా. హా, వాళ్ళ కూతురు వద్దన్నాక మళ్ళీ ఎలా ఇస్తారు? నేను ఒప్పిస్తా నాన్న. వాళ్ళు ఒప్పుకోరు. నేను ఒప్పిస్తా నాన్న. ఛాన్సే లేదు. నేను ఏదో చేసి ఒప్పిస్తా నాన్న. ఏం చేసినా కుదరదు ఇక్కడ. నానా, నేను ఒప్పిస్తా. నేను మీ అమ్మ ఎవరము ఒప్పుకోము. మీరెవరో ఒప్పుకోకపోతే నేను తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటా. మీ చెల్లి కూడా ఇలాగే చేసింది. పాతికేళ్ల వయసులో అమ్మ తోడుంటుంది, కానీ 100 ఏళ్ల జీవితంలో మనకంటూ మంచి తోడుండాలి. ఇట్లా వచ్చిందాన్ని దూరం చేస్తానంటేనే కోపం వచ్చింది. తనకు నచ్చిన వాడిని దూరం చేస్తామేమోనన్న భయంతో పోయి పెళ్లి చేసుకుంది. మనం అనుకుంటాం అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, పరువు గౌరవం అన్నీ అని. మన పక్కన నచ్చిన మనిషి ఉంటేనే బాగుంటుంది. నువ్వు అడుగుతావు కదా నీకేం కావాలి అని. నా ఫ్యామిలీ కలిసి ఉండాలి, ఇది నా ఫ్యామిలీ అని చెప్పుకోగలగాలి. మై ఫ్యామిలీ.
ఏంటమ్మా అలా ఉన్నావు? నేను బానే ఉన్నానురా, నువ్వే అదోలా ఉన్నావు. ఏం ఆలోచిస్తున్నావు? నేనేం ఆలోచిస్తానమ్మా, మీ గురించి ఆలోచిస్తా. మీరు ఆనందంగా ఉండాలని ఆలోచిస్తా. అసలు మీరు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి నేను? నువ్వు పెళ్లి చేసుకుంటే మేం హ్యాపీగా ఉంటాంరా. ఇంకెక్కడి పెళ్ళి? నువ్వు వద్దన్నావంటగా. నేను వద్దన్నానా? అదే అమ్మా, మన ఇంటికి వచ్చింది కదా అమ్మాయి, ఆ సంబంధం వద్దన్నావంటగా. నేనెందుకు వద్దంటాన్రా? నువ్వు ఓకే అంటే చెప్పు, ఇప్పుడే ఓకే చేసేస్తాను. డాడీ నువ్వు సంబంధం క్యాన్సిల్ చేసావని చెప్పారు. నాన్న చెప్పారా? ఆ? ఏమండి? ఏం చెప్పారు? అలా చెప్పినందుకే అయ్యగారి మనసులో ప్రేమ ఎంతుందో తెలిసింది. ఆ అమ్మాయిని చూడగానే మెలుకులు, కులుకులు, కొత్త సంతోషాలు. అలా చెప్పకపోతే ఇలా బయటపడేవాడా? కాదు కదా. అలా చూడకే నా గుండె జారిపోతుంది. ఏయ్ ఏయ్ వద్దు రే, ఆపురా అమ్మని. ఏం చెప్పారు వాడికి? ఏం చెప్పానే? రే ఏదో ఒకటి చెయ్యరా. నేనేం చేస్తానా? నేను పెళ్ళొద్దని చెప్పానా? నేను అలా చేసినందుకే కదా బయటపడ్డాడు. నీకేమైనా చెప్పాడా చెప్పు. ఏమన్నారు? ఈ ఇంట్లో పెళ్లి జరగాలి అంటే నేను చేసుకుంటా అంటారా? ఇప్పుడు మీ పెళ్లి నేను చేస్తాను. రండి. రేయ్ రండి. ఏదో ఒకటి చెయ్యరా. నేనేం చేస్తానా? వాడేం చేస్తాడండి? ఈ ఇంట్లో పెళ్లి జరగాలని కోరుకున్నారు కదా, నేను చేస్తా మీ పెళ్లి. రేయ్ ఏదో ఒకటి చెయ్యరా. రారా. అబ్బా నేనేం చేస్తానా? నేను చేస్తా మీ పెళ్లి. రండి. రావద్దు, డిస్టెన్స్ మెయింటైన్. నా తప్పేముందే. రేయ్ ఏదో ఒకటి చెయ్యరా. నేనేం చేస్తానా? నా డాన్స్. ఏయ్ సాంగ్ ఏరా ఫస్ట్. రేయ్! ఏంటమ్మా స్పెషల్? ఇంత అందంగా రెడీ అయ్యొచ్చావు? పెళ్లి చూపులు అనుకుంటామా? ఆహా
మొన్న చూసింది కదరా. ఆ, మళ్ళీ చూడకూడదా ఏంటి? అంటే నేను చూశాను, ఆ, మీ అబ్బాయి చూడలేదు కదా. అంతా సెట్ అయిపోయినట్టుంది. రమ్మా రా. ఆ, కుడికాలు పెట్టి లోపలికి రామ్మా. మొన్న ఆల్రెడీ వచ్చింది కమ్మా. కోడలు కదరా, ఎన్నిసార్లు వస్తే ఏంటి? ఆ. నువ్వు రామ్మా. ఏరా, అమ్మాయి నచ్చిందా? ఎంత అందంగా రెడీ అయినా యావరేజ్గానే ఉందమ్మా. ఆ? ఆ, ఆ, మీ ఇద్దరికి ఓకే అయితే నాకు కూడా ఓకే. రా. ఏయ్, 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 బాబు. కిషోర్ ఆగు. తనెక్కడ్రా? ఎవర్రా? కిషోర్, నీ చెల్లెక్కడా? నన్ను అడుగుతావేంట్రా? చెప్పరా. నేను చెప్పడం ఏంట్రా? ఏమైంది కిషోర్? కిషోర్ ఏమైంది? మీ అమ్మాయి కనిపించట్లేదండి. ఏం డ్రామాలా? ఎందుకు కనపడ- ఆ? నువ్వు ఆడుతున్నావురా డ్రామాలు. ఎవడివిరా డ్రామాలు? ఆగండ్రా. చూడు, నీ చెల్లికి ఏమైనా అయిందో వదలను, చంపేస్తా. నేను కూడా చెప్తున్నా, నా చెల్లికి ఏమన్నా అయితే మాత్రం నిన్ను వదలనురా, చంపేస్తా. ఏంట్రా నువ్వు చంపేది? వదలండి. 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 ఏ, ఏం జరిగింది? ఏంటి కిషోర్? ఏమైంది ఇందుకి? ఏమైంది? మర్యాదగా మీ అమ్మాయిని నాకు అప్పచెప్పండి. అమ్మాయిని అప్పచెప్పడం ఏంటి? ఏమైంది ఇందుకి? బాబు, రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? రే నాన్న, ఇందుకేమైందో నాకు కంగారుగా ఉందిరా. నువ్వు వెళ్ళు. సరే అమ్మా, నువ్వు, నేను చూస్తా. ఏంటండి ఇదంతా? అయ్యో ఇందు, ఏంటిదంతా?
ఇప్పుడే కొడుకో కడే కొడుకో రోలింగ్ సూపర్ మాకు సంబంధం లేదు ఏం సంబంధం లేదు ఇంకా పో